హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిరిజా టాక్స్. సో మీ అందరికీ తెలుసు నాది కర్ణాటక సిరీస్ నడుస్తుంది. సో ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ అయ్యిందనమాట. సో కర్ణాటకలో మేము ఏమేం టెంపుల్స్, ఏమేం ప్లేసెస్ విజిట్ చేశామో, సో ఈరోజు పార్ట్ 3 రిలీజ్ చేయబోతున్నాను. సో ఈ పార్ట్ 3లో వచ్చేసి కూర్గ్ సిరీస్ అనమాట. సో మేము కూర్గ్‌కెళ్ళినప్పుడు ఏమేం ప్లేసెస్‌ని విజిట్ చేశాము, సో అక్కడ అవన్నీ మేము ఎలా ఎంజాయ్ చేశాము, ఏమేం విజువల్స్ నేను క్యాప్చర్ చేశాను అవన్నీ కూడా ఈ వీడియోలో రాబోతున్నాయి. సో ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇంకేమైనా నేను కొత్త కొత్త ప్లేసెస్‌ని విజిట్ చేషినా, కొత్త కొత్త టెంపుల్స్‌ని కూడా విజిట్ చేషినా గూడా అవన్నీ గూడా నేను మీకు పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. బికాజ్ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం గాబట్టి, వీడియో క్యాప్చర్ జేయడం, మెమోరీస్ కింద దాచుకోవడం అవన్నీ నాకు చాలా ఇష్టం. సో ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒకానొక రీజన్ గూడా అదే అనమాట. సో నా మెమోరీస్‌నన్నిటిని కూడా ఇందులో పెట్టుకోవడం కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేశాను. ఐ హోప్ నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ పార్ట్ 3లో కూర్గ్ సీరీస్‌లో నేనొచ్చేసి ఫస్ట్ విజిట్ చేసింది టీ ప్లాంటేషన్. అక్కడి నుంచి కొన్ని యాక్టివిటీస్ ట్రై చేశాము. సో దాని తర్వాత మళ్ళీ గ్లాస్ బ్రిడ్జ్ ఒకటి మిస్ అయిపోయాము. సో గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి అది కొంచెం బ్రేక్ అయిందని జెప్పేసి అప్పుడు మాకు అలో చేయలేదనమాట. అదొకటి అండ్ గోల్డెన్ టెంపుల్ ఈ 2 మేము మిస్ అయిపోయాము కూర్గ్‌లో. అండ్ దెన్ నెక్స్ట్ వాటర్ ఫాల్స్. సో ఈ 3 ప్లేసెస్ అయితే మేము విజిట్ చేయడం జరిగింది. ఓన్లీ 1 డేలోనే. సో 1 డేలో మేము చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసేసాము. అది లాస్ట్ డే. సో ఈరోజు మళ్ళీ ఈ వీడియోలో లాస్ట్‌లో మేము ఇక్కడ నుంచి మళ్ళీ మేము హైదరాబాద్‌కి రిటర్న్ అయిపోయాము. సో ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో నేను ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఐ హోప్ ఈ వీడియోలో వేయడానికి ట్రై చేశాను. లేదంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను మోస్ట్‌లీ. సో ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? మీలో ఎవరైనా ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. బికాజ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో ఇంక మనం వీడియోలోకెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నుంచి నా కూర్గ్ సిరీస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో కూర్గ్లో ఫస్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ ఏంటి అంటే కూర్గ్ టీ ప్లాంటేషన్, మౌంటైన్ వ్యూ టీ ప్లాంటేషన్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీరు కూర్గ్కి వెళ్తే ఇది టీ ప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా చూడాలి. బికాజ్ మేము వెళ్ళినప్పుడు అక్కడ వెదర్ కూడా చాలా 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 బాగుంది. వర్షం పడుతుంది, దానికి తోడు గ్రీనరీ. మేము పెద్ద పైన వ్యూ నుంచి చూస్తున్నాం అనమాట. ఎంత బాగుందో అసలు, చాలా 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 అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. అక్కడికి వెళ్తే మనం అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాము. ఎంత అన్నీ మర్చిపోయి టైం స్పెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేచర్కి దగ్గరగా ఉండాలని అంటారు. సో నేనైతే ఆ 5 days నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. టెంపుల్స్ని చాలా బాగా దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత బీచ్. లాస్ట్ డే వచ్చేసి కూర్గ్ అనమాట. సో ఈ కూర్గ్ సిరీస్లో వచ్చేసి నేను ఫస్ట్ టీ ప్లాంటేషన్ విజిట్ చేశాను. ఇదంతా కూడా పైనుంచి వ్యూ అనమాట. సో ఇతను మా గైడ్. సో అతను చెప్తున్నాడు అనమాట ఏ చెట్టు ఎక్కడి నుంచి ఎన్ని ఇయర్స్ అవుతుంది రావడానికి. సో ఈ టీ ప్లాంటేషన్లో మోస్ట్లీ మేము చూసింది యాలకుల చెట్టు, లవంగాలు, దాల్చిన చెక్క. సో మసాలాస్కి సంబంధించిన ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి, ఇది కార్డమం. సో ఇక్కడ ఉన్నాయన్నీ ఈ కార్డమం ట్రీస్ అనమాట. సో అంటే యాలకులు అనుకుంటా, ఐ థింక్ సో. సో ఇదంతా కూడా కాఫీ బీన్స్, అంటే అక్కడ నుంచి వచ్చిన బీన్సే ఇవన్నీ అనమాట. సో అది వ్యూ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ దానికి దగ్గరలోనే ఇక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి. సో యాక్టివిటీస్ చేయడానికి వచ్చామన్నమాట. సో సైక్లింగ్ చేశాను ఫస్ట్ టైం నేను. నా వైర్ మీద సైక్లింగ్ అనేది అమ్మ బాబాయ్ చాలా 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 భయం వేసింది. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా 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 బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ తర్వాత బుల్ రైడ్ అనుకుంటా ఇది. సో ఇది నాకు అంత బాగా అనిపించింది. ఒక 50 సెకండ్స్ ఏమో ఉన్న దాని మీద. సో ఇది కూడా చాలా 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 బాగా అనిపించింది. ఆ తర్వాతనేమో ఇది, ఓ మై గాడ్, నా లైఫ్లో అస్సలు మర్చిపోలేను. నాకు చాలా భయం వేసింది. నేను ఫస్ట్ దీనికోసమనే వెళ్ళినా, బట్ స్టిల్ నేను ఇది ఎక్కను అని చెప్పి చాలా ఏడ్చిన. చాలా అనేసరికి మా ఆయన లేదు వెళ్దామని ఖచ్చితంగా. ఇది వచ్చేసి మాకు ప్యాకేజ్లో వచ్చింది 1000 రూపీస్. సో ఒక యాక్టివిటీ చేస్తే 800 రూపీస్ అన్నారు. సో ఆల్ యాక్టివిటీస్ చేస్తే 1000 రూపీస్ అన్నారు. సో మేము ఆల్ యాక్టివిటీస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి చూడండి ఎంత హైట్కి వెళ్ళిపోయిందో. ఫస్ట్ స్వింగ్ మాత్రం ఇది జస్ట్ ఊయలనే, కాకపోతే ఫస్ట్ది మాత్రం చాలా హైట్కి వెళ్తుంది. అమ్మ బాబోయ్ చుక్కలు కనిపిస్తాయి. మీరు ధైర్యం ఉండి అడ్వెంచర్స్ చేయగలరు అని అనుకుంటే ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా 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 బాగుంటుంది. సో ఆ తర్వాత నేను గన్ షాట్ చేశాను అనమాట. ఇది 3 ఇస్తారు మనకి. సో 3 ఇస్తే అందులో నాది ఒకటి కూడా, సెకండ్ది కొంచెం టచ్ అయినట్టు అయ్యింది. బెలూన్ని బ్లాస్ట్ చేయాలి. సో ఇది నాకు కొంచెం రాలేదు. ఐ డోంట్ నో ఎందుకో.
అండ్ తర్వాత ఇక్కడ నుంచి మేము మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళామన్నమాట. అక్కడ వచ్చేసి అబ్బే వాటర్ ఫాల్స్. సో అబ్బే వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్స్ ఎప్పుడూ చూడలేదు. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వాటర్ ఫాల్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయాము. సో ఇదే ఆ ప్లేస్ అనమాట. సో వాటర్ ఫాల్స్ వచ్చేసి అబ్బే వాటర్ ఫాల్స్. దీనికి ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్న ప్లేసెస్ అనమాట. 5 minutes 10 minutes హాఫ్ అన్ అవర్, మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లోపే మేము వెళ్ళినాము. సో పెద్దగా దూరం అనిపించలేదు. బట్ మేము వెళ్ళినప్పుడు కూర్గు నేను ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశానో, కూర్గ్ అంటే ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో అదే ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ హోప్ నాకు అందువల్ల అనుకుంటే నేను ఇంకా చాలా 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 హ్యాపీగా ఉన్నా. సో అక్కడ వాటర్ ఫాల్స్, గ్రీనరీ, వర్షము, చాలా బాగా అనిపించింది. అసలు ఖచ్చితంగా మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అలా ఎప్పుడన్నా బయటికి వెళ్ళేసిరండి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీని తీసుకెళ్ళండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఫ్యామిలీకి టైం ఇవ్వండి. సో వైఫ్కి, హస్బెండ్కి, పిల్లలకి ఎప్పటికప్పుడు మనం ఎప్పుడు ఇవ్వాల్సిన టైం అప్పుడు ఇస్తే మనకు కూడా కొంచెం మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది. టెన్షన్స్ రాకుండా ఉంటాయి, ఇంట్లో గొడవలు క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. సో దాన్ని తగ్గించుకోవాలంటే అప్పుడప్పుడు మనం ఇలాంటి ట్రిప్స్ వేస్తే మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. నేనేదో సోది చెప్తున్నాను అనుకోకండి, బికాస్ నేనైతే అలాగే అనుకుంటున్నా. సో డబ్బులు ఉన్నప్పుడు ఉంటాయి, లేకపోతే సంపాదించుకోవాలి, సింపుల్. సో ఉన్నది ఒకటే లైఫ్. ఉన్న ఒక్క లైఫ్లో మనం చేయాలి అని అనుకున్నవన్నీ చేసేస్తే మనం పైకి వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా వెళ్తాము, చాలా హ్యాపీగా వెళ్తాము. ఏదైనా సరే అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి వెళ్తే ఇంకా బాగుంటుంది. సో నా లైఫ్లో ఫస్ట్ టైం నేను వాటర్ ఫాల్స్ని ఎక్స్పీరియన్స్ చేశాను. సో మీరు కూడా చూడండి. అండ్ అక్కడ నుంచి మేము వాటర్ ఫాల్స్ నుంచి ఒక ప్లేస్కి వచ్చాము. ఇదంతా కూడా రాజా సీట్ గార్డెన్. సో ఇక్కడ నుంచి మనకి ఇందులో మెయిన్ ఏంటి అంటే వ్యూస్ అనేవి బాగా కనిపిస్తాయి. అంటే హైట్లో నుంచి మనకి కూర్గ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట, రాజా సీట్ గార్డెన్. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి 100 రూపీస్ అనుకుంటా టికెట్, నాకు అంత గుర్తులేదు, బట్ 100 రూపీస్ టికెట్. సో ఇక్కడ నుంచి మనకి జనరల్గా బయట పార్క్ లాగా, గార్డెన్ లాగానే అనిపిస్తుంది. బట్ పోతూ ఉంటే మనకి కొన్ని వ్యూ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. కొన్ని హైట్స్కి వెళ్ళి కొంత దూరం వెళ్ళి అక్కడ హైట్ నుంచి మనకి ఆ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే ఆ వ్యూ. సో ఇలా వ్యూస్ అన్నీ మనం చూసుకోవాలంటే రాజా సీట్ గార్డెన్ ఖచ్చితంగా వెళ్తే మనకి కూర్గ్ వ్యూ మొత్తం కనిపిస్తుంటుంది. సో 2-3 ప్లేసెస్ నుంచి మనకి వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో ఈ వ్యూ పాయింట్స్ అన్నిటినీ కవర్ చేయాలి అంటే మనం రాజా సీట్ గార్డెన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎంత బాగుందంటే మేము ఆ టైంకి వెళ్ళేసరికి అక్కడ 3 or 4 అయింది. కానీ చూడండి, మబ్బులు, స్మోక్, అదంతా ఎంత చల్లగా ఉంది. అక్కడ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది. 3-4 అవుతున్నా కూడా మనకి పైన ఫాగ్ అనేది కనిపిస్తుంది దూరం నుంచి. ఎంత బాగుందంటే ఇక్కడ అంతా కూడా చాలా 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 గ్రీనరీ. కూర్గ్ అంటే కూర్గ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఎంతో బాగుంది. సో మీరు కర్ణాటకకి వెళ్తే ఖచ్చితంగా గోకర్ణ నుంచి కూర్గ్కి వెళ్ళండి. బట్ చాలా డిస్టెన్స్ ఉంది, 7 hours జర్నీ. సో మేము బస్సులో వెళ్ళాం, నైట్ మొత్తం ట్రావెల్ చేసాం కాబట్టి, పడుకునే ఉన్నాం కాబట్టి మాకు పెద్ద జర్నీ అనిపించలేదు. ట్రావెలింగ్ ఎప్పుడైనా సరే నైట్ టైంలో పెట్టుకోండి, విజిటింగ్ ఎప్పుడైనా సరే డే టైంలో పెట్టుకోండి. సో అలా ప్లాన్ చేసుకొని వెళ్తే మనకి ప్లానింగ్ అనేది సక్సెస్ అవుతుంది. సో నేనైతే అలాగే ప్లాన్ చేశాను. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. అదే రాజా సీట్ గార్డెన్ నుంచి ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళి నుంచి వ్యూ తీసామన్నమాట, వీడియో తీసాము. సో అది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ అంతా కూడా చాలా 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 ఫాగ్ ఉంది, చల్లగా ఉంది, రెయినీ సీజన్ లాగా ఉంది. కానీ మేము వెళ్ళింది మాత్రం జూన్లో. ఎంత ఎండలు ఉండాలి, బట్ అక్కడ అలా ఉండదంట. మోస్ట్లీ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందంట. అక్కడ కూర్గ్లో చాలా చల్లగా ఉంటుందంట. మాకు అక్కడ మా డ్రైవర్ చెప్పారు. సో మేము అక్కడ ఒక కార్ మాట్లాడుకున్నాం. ఆ కార్ మాట్లాడుకొని ఆయననే మొత్తం తిప్పాడనమాట మమ్మల్ని ఇక్కడ రాజా సీట్ గార్డెన్కి కానీ, అండ్ అబ్బే వాటర్ ఫాల్స్, ఇంకొకటి టీ ప్లాంటేషన్. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము వచ్చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది వచ్చేసి కెంపెగౌడ ఎయిర్పోర్టు, కర్ణాటక ఎయిర్పోర్ట్ ఇది. సో కర్ణాటకలో కెంపెగౌడ ఎయిర్పోర్ట్. సో అక్కడికి వచ్చామన్నమాట. సో అక్కడ నుంచి మేము హైదరాబాద్కి రిటర్న్ అవ్వాలి. సో హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ మాకు ఎంత ఉంది, జస్ట్ 45 to 50 minutes. కర్ణాటక నుంచి హైదరాబాద్కి రావడానికి 50 minutesలో మేము వచ్చేసాము. అబ్బా, కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది నా బోర్డింగ్ పాస్ అనమాట. సో ఫస్ట్ టైం నా బోర్డింగ్ పాస్ని తీసుకున్నాను కాబట్టి అలా పిక్ తీసుకున్నాను, మెమరీ కోసం అని తీసుకున్నాను. సో ఇదంతా కూడా లోపల ఫ్లైట్ వ్యూ అలో చేయలేదు, బట్ ఏవో కొన్ని క్లిప్స్ నేను తీసుకున్నాను నా మెమరీస్ కోసం అని.
సో ఇలా ఉంటుంది లోపల ఫ్లైట్లో. సో మీలో ఎవరైనా ఫ్లైట్ జర్నీ చేస్తే సో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్, బికాజ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేసి నాతో షేర్ చేసుకోండి. నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా నాకు షేర్ చేసుకోండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, భయం వేసిందా, ఎలా ఉంది. సో టేక్ ఆఫ్ అయినప్పుడు మాత్రం చాలా 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 బాగా అనిపించింది. అండ్ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా కొంచెం బాగానే అనిపించింది, నాకైతే ఏం భయం అనిపించలేదు. సో ఇదంతా కూడా కెంపెగౌడ ఎయిర్పోర్ట్ అనమాట, కర్ణాటక ఎయిర్పోర్ట్. సో బెంగళూరు ఎయిర్పోర్ట్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి నేను వచ్చేసి విండో వ్యూ తీసుకున్నాను అనమాట. సో ఈ విండో వ్యూ నుండి ఇక్కడ నుంచి చూస్తే అన్నీ కూడా మనకి ఫ్లైట్సే. మాది వచ్చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనుకుంటా, మాది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో బుక్ చేసుకున్నాం మేము. సో మేము 5 days ముందు బుక్ చేసుకున్నాము. మేము వెళ్ళేటప్పుడు మాత్రం బస్సులో వెళ్ళాము, వచ్చేటప్పుడు మాత్రం ఫ్లైట్లో వచ్చాము. సో ఇది మేము కావాలనే అనుకున్నాము. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళాము నైట్ జర్నీ. సో నైట్ మొత్తం జర్నీ చేసుకుంటూ వెళ్ళాము మేము. వచ్చేటప్పుడు మాత్రం ఫ్లైట్కి వచ్చాము. సో ఇదంతా కూడా లోపల వ్యూ అనమాట. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉన్నారు. సో స్టార్ట్ అయినప్పుడు ఇలా ఉంటుంది, టేక్ ఆఫ్ అయినప్పుడు ఇలా ఉంటుంది, ల్యాండ్ అయ్యేటప్పుడు ఇలా ఉంటుంది, మీకు ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అవి తీసుకోండి, ఈ బటన్స్ ప్రెస్ చేయండి, సో మీకు ఇంకేమైనా కావాలంటే మమ్మల్ని అడగండి అని చెప్పి వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇది టేక్ ఆఫ్ అవుతుంది. సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేశాను. ఎంత బాగుంది, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను నా లైఫ్లోనే మర్చిపోలేదు. ఐ హోప్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. మీరు చూస్తే ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవుతుంది. సో మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు ఆ మబ్బులు, ఆ ఫ్లైట్ పైకి వెళ్ళిన తర్వాత అసలు అన్నీ చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం నాలో ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి, మన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. అది మనం ఎక్స్పీరియన్స్ ఎంత చేసినా కూడా అది మనం మాటల్లో చెప్పడానికి రాదు. సో నేనైతే అనుకున్న ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఒక్కసారైనా నేను నా జీవితంలోనే ఒక్కసారైనా చేయాలని అనుకున్నా, చేసేసా. మా ఆయన నా కోరికను తీర్చేశాడు. సో ఇది నా వల్లనే అయ్యింది. ఎందుకంటే ఒక్కసారైనా వెళ్దామంటే సార్ హీ యాక్సెప్టెడ్ దట్. సో ఆయన యాక్సెప్ట్ చేయడం వల్లే వచ్చింది. చూసారా, గాల్లోకి ఎగిరిపోయింది. అప్పుడే చూస్తుండగానే గాల్లోకి ఎగిరిపోయింది. సో ఇక్కడ నుంచి మనకి స్లోగా పైకి వెళ్తూ ఉంటుంది. ఇదంతా కూడా వ్యూ అనమాట. ఇది నేను విండో దగ్గర తీసుకున్నా, నేను కావాలనే విండో దగ్గర సీట్ తీసుకోవాలనే తీసుకున్నా, బికాజ్ ఈ వ్యూ అంతా ఎక్స్పీరియన్స్ చేయడానికి, వీడియోస్ తీసుకోవడానికి కోసము. సో ఇక్కడ నుంచి మనకి స్లోగా టేక్ ఆఫ్ అయ్యింది. టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత స్లోగా అక్కడ మబ్బుల్లో దగ్గరికి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిన తర్వాత మనకి కనిపిస్తుంది అది ఎలా ఉంటుందంటే, మనకి కాటన్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా మబ్బులు. సో మబ్బుల్లో నుంచి స్లోగా పైకి వెళ్తున్నాం. ఆ ఫాగ్ అవంతా చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి మబ్బులు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇవన్నీ మనం కింద నుంచి చూస్తున్నాం, కింద నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. బట్ స్టిల్ ఫస్ట్ టైం మబ్బుల్ని అంత దగ్గర, మబ్బులు లోపల నుంచి పైకి వెళ్ళడము, పైనుంచి కిందకి మబ్బుల్ని చూడడం. ఎప్పుడు కింద నుంచి పైకి చూస్తాము. సో మబ్బులు నేను ఫస్ట్ టైం పైనుంచి కిందకి చూసాను. ఇదిగోండి ఇదంతా కూడా నేను పైకి వెళ్ళిన తర్వాత వ్యూ నుంచి కిందకి చూస్తున్నా. సో ఇదంతా కూడా చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది మాటల్లో చెప్పలేము. చూడండి ఎలా ఉంది, కాటన్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా అక్కడక్కడ మనం కాటన్ పెట్టి చేసినట్టు అనిపిస్తుంది, బట్ అదంతా కాటన్ కదా, అది రియల్ మేఘాలు, క్లౌడ్స్. ఓ మై గాడ్, ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నేనైతే విండో కూర్చున్నంతసేపు ఆ 45 to 50 minutes నా హెడ్ లెఫ్ట్ సైడే ఉంది. ఎందుకంటే మొత్తం వ్యూ చూడడమే సరిపోయింది. నేను ఫ్రంట్ లోపల ఏం జరుగుతుంది, ఎవరు ఏం చెప్తున్నారు, ఇన్స్ట్రక్షన్స్ నేను అది ఏమీ పట్టించుకోలేదు. జస్ట్ కెమెరా పట్టుకున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నా ఐస్ మొత్తం విండోలోకే ఉందన్నమాట. సో అంతా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా క్లౌడ్స్. ఫస్ట్ టైం పైనుంచి కిందకి క్లౌడ్స్ చూస్తున్నా. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సార్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అఫోర్డ్ చేయగలిగితే అట్లీస్ట్ ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా 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 బాగుంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అఫ్కోర్స్ మనం నెగిటివ్గా థింక్ చేయకూడదు, ఎందుకంటే నెగిటివ్గా థింక్ చేస్తే ఏది అవ్వదు, ఏది చేయలేము కూడా. సో ఫ్లైట్ జర్నీస్ బాగుండవని అవి అంటూ ఉంటారు. చూడండి ఇవన్నీ కూడా క్లౌడ్స్ నుంచి కింద వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో. సో నెగటివ్గా థింక్ చేస్తే ఏం జరగదు, ఎందుకంటే మనం ఉన్నది ఒకటే లైఫ్ అని ఎక్స్పీరియన్స్ చేసి వెళ్ళాలి అని నేను అనుకుంటా. సో పాజిటివ్గా అనుకుంటే, పాజిటివ్గా థింక్ చేస్తే అంతా పాజిటివ్గానే జరుగుతుంది. సో నెగటివ్గా థింక్ చేస్తే నెగటివ్గా జరుగుతుంది. నేనైతే అదే పాలసీని ఫాలో అవుతానన్నమాట. సో చూసారు కదా, నాతో పాటు మీకు కూడా ఈ వ్యూ అంతటిని నేను చూపిస్తున్నాను. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. జస్ట్ ఇప్పుడు ల్యాండ్ అవుతుంది. సో ఈ ల్యాండ్ అయ్యేది కూడా నేను వీడియో తీశారనమాట. సో స్లోగా ఇవన్నీ కూడా మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న అదనమాట. సో అది ఓపెన్ అవుతూ ఉంటుంది. జస్ట్ ల్యాండ్ అయిపోయింది. సో ల్యాండ్ అయ్యేటప్పుడు ఇవంతా కూడా మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో
సో అలా ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు మనల్ని బయటికి పంపించేస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అన్నీ నచ్చిందని అనుకుంటున్నాను. నా ఈ కర్ణాటక సిరీస్, నా ఈ కర్ణాటక ట్రిప్పు, టూరు, ట్రావెలింగ్, టెంపుల్స్, బీచ్ అండ్ నా ఫ్లైట్ జర్నీ, కూర్గ్ సిరీస్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ఎంకరేజ్ మీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గిరిజా టాక్స్. మీ అందరినీ నేను ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటి నుంచి కొంచెం క్లారిటీగా వీడియోస్ తీస్తాను. ఐ హోప్ నేను ఈ కర్ణాటక వీడియోస్ ఒక్కటి కొంచెం క్లారిటీ తగ్గిందని అనుకుంటున్నాను. బికాస్ నేను యూట్యూబ్ ఛానల్ కోసం అని తీయలేదు, నా మెమరీస్ కోసం అని తీసుకున్నాను కాబట్టి కొంచెం క్లారిటీ అనేది తగ్గింది. సో ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ టైం నుంచి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గిరిజా టాక్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో నన్ను ఈ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేశారు, యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీ యాక్సెప్టెన్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో యా, ఇది ఇవాళ ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్ అనమాట. సో మనకి ఇక్కడ లగేజ్ అనేది ఇక్కడికి వస్తుంది. మనకి ఇక్కడ మనది ఏ లగేజ్ మనం తీసుకొని బయటికి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం బై చెప్పడం ఎయిర్పోర్ట్కి. ఇది మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. సో బాయ్.